సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా మంచి రెసిపీతో వచ్చా. ఏదైతే ఢాబా స్టైల్ ఎగ్ కర్రీ. సో దానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో, ఏమేమి కావాలో అన్నీ మీకు చూపిస్తా. అండ్ ప్లీజ్ ట్రై. అండ్ చాలా మంది అయితే చూస్తున్నారు, 95% అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఐ విల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి కొత్త కొత్త రెసిపీస్తో అయితే మీ దగ్గరికి వస్తా. సో లెట్స్ గో అండ్ వాచ్ వాట్ ఇంగ్రీడియంట్స్ వీ వాంట్ ఇన్ అవర్ ఢాబా ఎగ్ స్టైల్ మసాలా. లెట్స్ గో. మనకి ఏదైతే ఫస్ట్ కర్రీ కావాలో ఎగ్ కర్రీకి, దానికోసం అయితే ఈ మసాలాస్, హోల్ మసాలాస్ కావాలి. జీరా, సాప్, స్టార్ ఆనియన్, జావిత్రి, కడిమం, ఇంకా డ్రై రెడ్ చిల్లీ, తేజ్పత్తా, దాంతోపాటు టమాటో, కొరియాండర్, చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ అండ్ ఇవి ఆనియన్స్. అండ్ దాంతో మనకి మగజ్ అండ్ కొంచెం పీనట్స్ కావాలి. అండ్ దాంతో పాటు బాయిల్ చేసిన ఎగ్స్. సో లెట్స్ గో. అండ్ హే గైస్, ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకున్నాము. అండ్ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక, మరీ ఎక్కువ హీట్ అయితే చేసేకూడదు. దాంట్లో అయితే మనకి ఈ హోల్ గరం మసాలాస్ ఉన్నాయి, అవి అయితే టిప్ ఆన్ చేసేద్దాం. అండ్ చాలా లైట్గా దీన్ని రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అయితే చేయకూడదు, నార్మల్గా జస్ట్ ఆ ఫ్రేగ్రెన్స్ రావాలి. ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చే వరకు అయితే మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఈ టైంలో కొంచెం రోస్ట్ అయ్యేది దీంట్లో పీనట్స్ అండ్ మగజ్ అయితే వేద్దాం. అవి వేసుకుందాం. అవి వేసుకుందాం. ఓకే, మసాలాస్ అయితే ఫ్రై అయిపోయాయి. ఓకే, సో ఈ టైంలో దీన్ని అయితే మనం అయితే తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ప్యాన్లో కొంచెం చాలా తక్కువ మస్టర్డ్ ఆయిల్, నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తుంటాను. సో కొంచెం మస్టర్డ్ ఆయిల్ దాన్ని అయితే బాగా స్ప్రెడ్ చేసుకొని, దాంట్లో మన గార్లిక్ అండ్ జింజర్ వేసేద్దాం. ఆనియన్స్ అయితే ఉన్నాయి, బిగ్ తీసుకొని కట్ చేసుకున్నాము. ఆ ఆనియన్స్ అయితే వేస్తాం. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి స్మూత్లీ, ఎందుకంటే ఈ పేస్ట్ కావాలి మనకి. ఇదే మెయిన్ పేస్ట్, ఏదైతే మనము డాబా స్టైల్లో ఈ పేస్ట్ అయితే వాడుతామో, సో ఈ పేస్ట్ అయితే బాగా కుక్ చేసుకోవాలి మనం. సో ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయిపోయిన తర్వాత, దాంట్లో అయితే మనం ఈ టమాటా ముక్కని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ టైంలో అయితే మీకు కొంచెం సాల్ట్ వేయాలి. దేనికోసం అయితే ఈ ఆనియన్స్ అండ్ టొమాటో బాగా కుక్ అయిపోతుంది. సో ఇది వేసిన తర్వాత కొంచెం అయితే టర్మరిక్ పౌడర్ కూడా మనం వాడుకోవాలి. పసుపు, ఆ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ధాబా స్టైల్లో, ఆ కలర్ దీనికి వల్లే వస్తుంది కాబట్టి ఈ టైంలో మనం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయాయి. సో హీట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే దాంట్లో మనం వేసుకున్నాం. ఫస్ట్ హ్యాండిల్ చేద్దాం. ఆ ఫస్ట్ యాడ్ ఆన్ చేయడం వల్ల మనకి కలర్ అయితే గోల్డెన్ కలర్లో చాలా బాగా వస్తుంది. సో కంపల్సరీగా చేయండి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ ఆన్ చేయండి. యాడ్ ఆన్ చేసి దీన్ని అయితే బాగా ఫ్రై చేయండి. సో ఆనియన్స్ అయితే చాలా బాగా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత అయితే పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో అది యాడ్ ఆన్ చేసేసాం. దీన్ని అయితే బాగా కుక్ చేసుకోవాలి మనం. దీని తర్వాత అయితే దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ అయితే వేసుకొని దీన్ని, సో ఆల్మోస్ట్ ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే మనం కొంచెం ఆ మసాలా వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని దీంతో మిక్స్ చేసుకుందాం. సో కుక్ బాగా అవుతుంది.
ఆ కుక్ అయినప్పుడు ఈ వాటర్ అయితే వేసుకున్నాం. ఆ టైంలో మనం పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం. ఆ పౌడర్ అయితే దీంట్లో అయితే మనకి తగినంత సాల్ట్ వేసుకున్నాం. టేస్ట్ బట్టి వేసుకొని దీన్ని ఈ ఒక్క బాయిల్ వచ్చేటైతే ఎగ్స్ని దాంట్లో వేసేద్దాం. వేసి దీన్ని అయితే కవర్ చేసి ఒక 15 మినిట్స్ అయితే సరిపోద్ది. దీన్ని కుక్ చేసుకోండి. చూడండి గైస్, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో అయితే మనం దీంట్లో ఫ్రెష్ కొరియండర్ లీవ్స్ వేసి అయితే, సో మీకు కూడా ఎలా నచ్చిందో ఈ రెసిపీ ప్లీజ్ కమెంట్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏది చేయాలో అది కూడా చెప్పండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ రెసిపీ చేద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ కొత్త వంటకంతో మళ్ళీ మీతో కలుస్తా. సో తడా.